నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్ రిజిస్ట్రార్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర హాస్పిటల్ షాపూర్ గడ్డమైసమ్మలో చేస్తున్నా. ప్రజెంట్ ఈరోజు మనం గౌటీ ఆర్థరైటిస్ గురించి డిస్కస్ చేద్దాం. మన లాస్ట్ వీడియోలో రెమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి డిస్కస్ చేసాం కదా. ఈ గౌటీ ఆర్థరైటిస్ అనేది ఇది కూడా వెరీ కామన్. ఇది ఏజ్లో అయినా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. దీనికి ట్రీట్మెంట్ అన్నది మనం పర్మనెంట్గా తీసుకోకపోతే ఏమవుతుంది అంటే, ఇది లైఫ్ లాంగ్ మనకి ఈ గౌటీ ఆర్థరైటిస్ అంటే ఈ కీలవాతం ఏదైతే ఉంటుందో అది లైఫ్ లాంగ్ మన బాడీలో ఉండిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ గౌటీ ఆర్థరైటిస్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుంది అనేది మనం తెలుసుకుందాం. ఈ గౌట్ ఆర్థరైటిస్ అనేది మెయిన్గా మన కిడ్నీలో ఉండే వ్యర్థ పదార్థం అంటాం దీన్ని. ఇప్పుడు ఆర్ఎఫ్టీ రీనల్ ఫంక్షన్ టెస్ట్ చేసుకున్నప్పుడు యాక్సిడెంటల్గా ఫైండ్ అవ్వడం కానీ, లేదా డాక్టర్స్ ఏమైనా డౌట్ వచ్చి చేయించినప్పుడు తెలియడం కానీ జరుగుతుందన్నమాట. యూరిక్ యాసిడ్ అనేది మన కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లో యూరిక్ యాసిడ్ అనేది 7 కంటే ఎక్కువ ఉంటే దాన్ని గౌటీ ఆర్థరైటిస్ అంటాం. కానీ సిమ్టమ్స్ అనేవి అందరికీ ఉండాలని లేదు. కొంతమందికి 10, 11 వచ్చేంత వరకు వాళ్ళకి ఎటువంటి లక్షణాలు కనబడవు. అంటే ఈ నొప్పులు కానీ ఇవి కానీ ఎటువంటి లక్షణాలు కనబడవు. ఇవి ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అన్నది తెలుసుకోవాలి. ఈ గౌటీ ఆర్థరైటిస్ అనేది మెయిన్గా బొటన వేని లేదా పాదాల దగ్గర నొప్పి అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. నొప్పి అనేది సివియర్ పెయిన్ అనమాట. ఈ బొటన వేని దగ్గరనే మెయిన్గా ఉంటుంది పెయిన్ అనేది. సో ఫస్ట్ ఈ ట్రీట్మెంట్ దీన్ని ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఇది పర్మనెంట్, ఈ నొప్పి అనేది పర్మనెంట్గా తయారవుతుంది. ఇది ఏం చేస్తుందంటే మెల్లగా బోన్ని తినేయడం మొదలు పెడుతుంది. తినేసి ఆ ఎక్కడైతే బోన్ని ఈ జాయింట్ ఎండింగ్స్లో ఉంటుంది, మెయిన్గా జాయింట్ ఎండింగ్స్లో ఆ ఏరియాలో చిన్న గడ్డల్లా కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఈ గౌట్ అటాక్ అయిన వాళ్ళు మెయిన్గా సివియర్ జాయింట్ పెయిన్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే. అదే కాకుండా పాదాలు మంట, మెయిన్గా పాదాలు కానీ చేతులు కానీ బాగా మంటని కంప్లైంట్ చేయడం, భరించలేని నొప్పి కంప్లైంట్ చేయడం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవి ఎవరికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నది మనం తెలుసుకోవాలి. మెయిన్గా మిడిల్ ఏజ్డ్ మెన్ అంటే 30 నుంచి 50 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ డైట్, మటన్ తినడం, స్మోకింగ్, డ్రింకింగ్ లేదా జంక్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఇది వస్తుంది. మిడిల్ ఏజ్ మెన్ లేదా మీనోపాజ్ ఉమెన్ అంటాం. అంటే లైక్ పీరియడ్స్ 43 to 45 మధ్యలో పీరియడ్స్ ఆగిపోతాయి కదా. సో పీరియడ్స్ ఆగిపోయిన మహిళల్లో కూడా ఈ గౌట్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకోటి డీహైడ్రేషన్, బాగా వాటర్ తక్కువ తాగేవాళ్ళు, డీహైడ్రేట్ అయిన పేషెంట్స్ లైక్ లూజ్ మోషన్స్ కానీ, ఎక్కువ వేడిలో పనిచేసే వాళ్ళకి కానీ ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి థైరాయిడ్ కానీ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, ఇంకా చెప్పాలంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, రెడ్ మీట్ ఎక్కువ తినేవాళ్ళు, ఆల్కహాల్, స్మోకింగ్ అలవాట్లు ఉండేవాళ్ళు, వీళ్ళలో ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి మనం మెయిన్గా ట్రీట్మెంట్ కంటే డైట్ చాలా ఇంపార్టెంట్. కానీ ట్రీట్మెంట్ ఆల్రెడీ వచ్చేసాక మనం పెడుతూ ఉంటాం. ఈ ఫెబు 40 అని చెప్పి, గౌట్ నీల్ అని చెప్పి కొన్ని టైప్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఇస్తుంటాం, పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ, లేదా వాపు తగ్గడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటాం అన్నమాట. సో ట్రీట్మెంట్ కంటే వెరీ ఇంపార్టెంట్ మనం డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గౌట్లో జీవన శైలి మార్పులు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే లైక్ ఏంటంటే దీనిలో మెయిన్గా తినని కొన్ని ఫుడ్స్ ఉంటాయి, అవి అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి గౌటీ ఆర్థరైటిస్లో. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం రెగ్యులర్గా తీసుకునే ఆల్కహాల్, ఈ సిగరెట్ స్మోకింగ్ ఇవి రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు చాలామంది. అవి కంప్లీట్గా అవాయిడ్ చేసేసేయాలి. ఇవే కాకుండా ప్యూరిన్స్ ఎక్కువ తీసుకోకూడదు. ప్యూరిన్స్ అనేవి రెడ్ మీట్ అంటే బీఫ్, పోర్క్, మటన్, టర్కీ ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ఇంకా చెప్పాలంటే స్వీట్స్ కానీ లేదా షుగర్ సిరప్ డ్రింక్స్ ఉంటాయి కదా, ఈ మాజా, స్లైస్ లేదా కోకోకోలా, పెప్సీ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. ఇంకోటి క్యాలీఫ్లవర్, క్యాబేజ్, కొన్ని రకాల సీ ఫుడ్స్ ఉంటాయి కదా మన లైక్ ట్యూనా ఫిష్ కానీ, రొయ్యలు, ప్రాన్స్ ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, స్వీట్స్ ఇవి కూడా తగ్గించాలండి. ఇంకోటి కొన్ని రకమైన హోమ్ రెమెడీస్ ఏవి ఎక్కువ తీసుకోవాలి, యాపిల్ వెనిగర్ కానీ, అల్లం లేదా టర్మరిక్, పసుపు, ఇంకోటి కొన్ని రకమైన ఫ్రూట్స్ ఉంటాయి లైక్
చెర్రీస్, ఆరెంజెస్, విటమిన్ సి, మొజంబీ, విటమిన్ సి ఎక్కువ ఉన్న ఫుడ్స్, లేదా మిల్క్ కూడా మేగడ తీసేసి మిల్క్ తీసుకోవాలి, మేగడతో మిల్క్ తీసుకోకూడదు. పెరుగు కూడా తగ్గించి పెరుగు బదులు బటర్ మిల్క్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఆయిల్స్లో ఆలివ్ ఆయిల్ మంచిది, యావకాడో, పైనాపిల్, ఇవన్నీ ఈ సిట్రిక్ యాసిడ్ కొంచెం విటమిన్ సి ఉన్న ఫుడ్స్, మెగ్నీషియం ఎక్కువ మెగ్నీషియం ఉన్న ఫుడ్స్ తీసుకోవడం కూడా మంచిది. ఇవే కాకుండా కొన్ని రకమైన లైక్ మనం రెగ్యులర్గా వాడే మసాలాస్ కూడా బాగా పనిచేస్తాయండి. లైక్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ మనం వాడతాం కదా గరం మసాలాస్, ఇవన్నీ కూడా మనకి ఇవి తగ్గడానికి ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ అండి.